5,000 కావాలని అడిగిండు నిన్న. మరి ఎవరన్నా ఇచ్చిర్రో ఇయ్యలేదో కదా మన రాజేష్కు. ఏడున్నాడో అసలు చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహధనం. ఈయనేంది ఏమో మంత్రాలు చదువుతాడు. ఓ మనిషి దేవుడా, ఓ మంచి దేవుడా, ఇప్పుడు నేను పడుకొని లేచేసరికి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 50 కాదు 1 లక్ష, ఒక 10 లక్షలు లేదు ఒక 13 లక్షల కోట్లు పడేటట్టు చూడు స్వామి. నీకు పుణ్యం ఉంటుంది. పడుకుంటున్నా. పండుకొని లేచేసరికి 13 లక్షలు కావాలనా? నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది అంటే పడ్డాయి పైసలు పడ్డాయి. జీవితంలో అప్పులు కట్టే డేట్లు తప్ప అప్డేట్లు లేకుండా అయిపోయింది. ఓ మనిషి ఏంది నీ లొల్లి అసలు? ఏమో మంత్రాలు చదువుతున్నావు, పంటున్నావు, లేస్తున్నావు, ఫోన్ చూస్తున్నావా? పడుకొని లేచేసరికి పైసలు పడతాయేమో అకౌంట్ లో అని. పండుకుంటే కలలు పడతాయి, కాసులు పడాయి. ఏమో నా అదృష్టం ఎట్లున్నదో పడతాయేమో. ఉత్తుగా పైసలు ఎందుకు పడతాయి అకౌంట్ లో? ఎందుకు పడాయి అబ్బా? ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉండే దీపక్ వాళ్ళ అమ్మ చనిపోయిన గాయత్రీదేవి ఖాతాల 1,13 లక్షల కోట్ల రూపాయలు జమ అయినాయట రాత్రికి రాత్రే. తెలుసా? ఏంది 1,13 లక్షల కోట్ల? రాత్రికి రాత్రే అంబానీలను దాటిపోయిండు దీపక్. అందుకే నాకు కూడా అట్లా పడాలని చెప్పి మంత్రాలు చదువు. అసలు ఎట్లా పడ్డాయి? ఎవరేసిర్రు? ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. అందుకే బ్యాంకు పోయి చెప్తే అకౌంట్ ఫ్రీజ్ చేసిండట. పిచ్చోడు కాకుంటే ఎవరన్నా గట్లా చెప్తారా? అదే నేనైతేనా అన్ని పైసలు వాడుకుందరు. అప్పుడు ఆఫీసర్లు నిన్ను ఆడుకుందరు. ఎందుకు ఆడుకుంటారబ్బా? నేనేమన్నా వెయ్యమన్నా వాళ్ళను? ఓయమ్మో, నిజంగా నీకు పైసలు వచ్చి వాడుకున్నట్టే ఫీల్ అవుతున్నావు కదా. కనీసం అట్లానన్నా సంతోషపడని రాదు. అంతేలే, అంతకు మించి ఏం చేయలేం. ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు. అంత సీన్ లేదు. అన్ని ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టు ఖాతాల పైసలున్నా వాడుకోలేని పరిస్థితి అయినది. అది కూడా కరెక్టేలే. మరిగా అట్లాంటి పైసలు అకౌంట్ లో పడితే ఏంది, పడకుంటే ఏంది? అవునులే, అసలు అట్లిట్లా పడ్డాయి అకౌంట్ లోనే ఆరాధిస్తున్నారట. కానీ 1 లక్ష రూపాయలన్నీ ఇస్తారు ఆయన కండ్ల నుంచి. ఎందుకు ఇస్తారు? అవేమన్నా ఆయన పైసలా? అసలు అవెట్లా ఆడనే ఏమో, టెక్నికల్ మిస్టేక్ వల్ల నెంబర్లో అట్లా చూపిస్తున్నాయేమో. అంతేలే, తొవ్వెంట పోతు ఇంకే ఒక్కనాడు 1 రూపాయి దొరికిన మోకం కాదు. మన లక్షల రూపాయలు దొరుకుతాయా? ఇంకా మనమని నన్ను కలుపుతావేంది? నాకు దొరికినాయి. నిజంగా నీకు దొరికినాయా? ఎంత? 10 రూపాయలు. కాకుంటే నోటు చినిగి ఉండే, చెల్లదన్నారు. చినిగిన నోటా? నీది దీపక్కత లెక్కనే ఉన్నది పాటు. చినిగిన నోటు దొరికి నువ్వు అకౌంట్లో ఉన్న పైసలు వాడుకోలేక ఆయన. సరే కానీ పోయిగా నువ్వు, నేను కొంచెం మనసు పెట్టి మంత్రాలు చదువుకుంటా. మంత్రాలకు చింతకాలు రాలై సారు. కష్టపడి కాసు సంపాదించుకోవాలి. కూసున్న కాడికి రావేవి, వచ్చిన నిల్వయ్యే. ఓ ఆపమ్మ తల్లి ఆపు. సందు దొరికింది కదా అని ఉపదేశాలు ఇస్తూనే ఉన్నావు ఉపాధ్యాయురాలు లెక్క. నడవమ్మ తల్లి నడువు, నీకు దండం. కానీ 1,13 లక్షల కోట్లు అకౌంట్లో పడునంటే చిన్న ముచ్చట అనులా.